హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. సుమనన్న సంజన మీకు ఎంతమందికి అనిపించింది సుమనన్న సంజన ఇచ్చి పడేసారు అని? సుమనన్న కష్టపడ్డాడు, సంజన కష్టపడ్డాడు, ఇద్దరు కష్టపడ్డారు నిజంగా. సుమనన్నకు సపోర్ట్గా తనూజ, దివ్య వీళ్ళు మాట్లాడారు, హైలైట్ మాట్లాడారు. సంజన గారికి సపోర్ట్గా ఇమాన్యుయల్ మాట్లాడింది. ఇమాన్యుయల్ సంజన గారికి సపోర్ట్గా ఉన్నాడు. తర్వాత ఇమాన్యుయల్ కూడా చెప్పినాడు, అన్న నేను మా మమ్మీకి సపోర్ట్ చేశాను, మా అమ్మకి సపోర్ట్ చేయాలనుకున్నాను, మా మమ్మీకి సపోర్ట్ చేశాను, కానీ మీకు కూడా ఫర్దర్గా సపోర్ట్ చేశాను అన్న అంటే ఓకే ఓకే అట్లా ఏం లేదు అని అంటాడు. తర్వాత సుమనన్న హైట్కు సుమనన్న ఆడిన ఆటకైతే హైలైట్ అనుకోండి, నిజంగా సూపర్. సంజన గారు కూడా గేమ్ అయితే ఇచ్చి పడేసిండు అనుకోని చాలా బాగా గేమ్ ఆడారు. ఓకే వీళ్ళు 5 వేసిండ్రు, ఆమె 6 వేసింది, అది హైలైట్. తర్వాత కళ్యాణ్ కూడా భలే చేశాడు. కానీ ఫస్ట్ ఒక మాట అనడం అయితే తప్పు అనిపించింది నాకు కళ్యాణ్ది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే కళ్యాణ్ ఓకే మీరు ఎట్లా వేసినా ఓకే అని చెప్పడం అయితే కరెక్ట్ అనిపించలేదు. ఈడ కూడా తను అరుస్తూనే ఉంటుంది. కానీ సుమనన్న గేమ్ మాత్రం హైలైట్ అనుకోండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 100% సుమనన్నని తీసుకోవడానికి సంజన గారు, సుమనన్న హైట్ తక్కువ ఉంటాడు, సుమనన్న ఇట్లా ఆడతాడు కాబట్టి సుమనన్నని తీసుకోవాలని ఫిక్స్ అయ్యి సుమనన్నని తీసుకున్నది. అందుకోసమే సంజన గారు చాలా తెలివి మంత్రాలు, రియల్ చెప్తున్నా కానీ చాలా తెలివి మంత్రాలు అట్లా తీసుకుంది. కానీ ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు ఇచ్చి పడేది. సుమనన్న మాత్రం అబ్బా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మీకు ఎంతమందికి అనిపించింది ఈ గేమ్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.